గౌరవనీయులు సభా అధ్యక్షుడు దైవ సమానమైనటువంటి పద్మ ఉన్నత పాఠశాల కరస్పాండెంట్ గారు బాలకృష్ణ సార్ గారికి, పెద్దలు గౌరవనీయులైన భీమరావు సార్ గారికి, నాతోటి ఉపాధ్యాయులకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా 2003, 2004 విద్యార్థులకు శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. నేను పద్మ ఉన్నత పాఠశాలలో ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకున్నప్పటి నుండి నేను స్కూల్లో ఫస్ట్ ట్యూషన్స్ చెప్పేవాడిని. అదే స్కూల్లో, పద్మా స్కూల్లో. సార్ నేను 6th నుండి 10th వరకు సార్ దగ్గర స్కూల్లో ట్యూషన్కి వచ్చేవాడిని. అప్పుడు హై స్కూల్లో చదువుకునేవాడిని. తర్వాత అదే స్కూల్లో సార్ నన్ను ఒకరోజు పిలిచి, నీకు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదరా, మ్యాథ్స్ చెప్పరాదు అని చెప్పి సార్ నన్ను పిలిచాడు. అప్పుడు నేను ఫస్ట్ క్లాస్ 7thలో మ్యాథ్స్ తీసుకున్నాను. ఆ రోజు నుండి నేను పద్మ హై స్కూల్లో 12 years పనిచేశాను మ్యాథమెటిక్స్గా. 6th to 10th వరకు చెప్పేవాడిని. అయితే అందులో మీ ఒక 4 బ్యాచ్లు మాత్రం మెయిన్ బ్యాచ్లు. అందులో మీరు ఒక మంచి బ్యాచ్, చాలా బాగా చదువుకునేవారు. రిజల్ట్లో కూడా మీరు ఒక 80% రీచ్ అయ్యేవారు. ప్రతి క్లాసులో మ్యాథ్స్లో 80% రీచ్ అయ్యేవారు. రీచ్ కాని వాళ్ళని మాత్రం 80% వదిలేవారు కాదు పద్మ హై స్కూల్లో. తర్వాత ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాలంటే ప్రత్యూష, తర్వాత అనిరుద్, సిద్ధార్థ, వీళ్ళు కొంచెం క్లాసులో, దీప్తి కూడా క్లాసులో ముందుండేవారు. ఎంత కొద్ది తేడాతోనే చదువులో మీరందరూ కొద్దితోనే వెనుక ఉన్నారు. కానీ అన్యతా భావించదు, మీరు అందరూ కొంత అని చెప్పి ఏదో విధంగా అంటున్నారు. అయితే ఇక్కడ ఒక శిల్పం చెక్కాలంటే ఆ శిల్పి ఏం చేసేవాడు, శిల్పంతో ఒక బండరాయిని తీసుకొచ్చి ఆ శిల్పంతో ఆ బండరాయిని ఒక మహా అద్భుతంగా చెక్కాలి, ఒక తీర్చిదిద్దాలి. దాన్ని ఒక మంచి ఒక బొమ్మగా, ఒక చిత్రంగా తీర్చిదిద్దాలంటే ఆ శిల్పికి కూడా తెలుసు ఆ శిల్పం ఎంత బాధపడుతుందో, ఎంత ఇబ్బంది పడుతుందో అని తెలుసు. కానీ ఆ యొక్క శిల్పి ఆ శిల్పాన్ని ఒక అపురూపమైన బొమ్మగా చెక్కాలంటే దాన్ని దెబ్బలు తినక తప్పదు. దాన్ని ఏ విధంగా ఒక రూపంగా మార్చాలంటే తప్పదు. అతను అనుకున్నటువంటి రూపం రావాలంటే ఆ శిల్పి దాన్ని కొట్టగా తప్పదు, అపురూపమైన బొమ్మగా మార్చగా తప్పదు. అదేవిధంగా మీరు అన్యతగా భావించకూడదు. మీరు భవిష్యత్తులో మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఉపాధ్యాయుడు మిమ్మల్ని దండించడం జరిగింది తప్ప ప్రత్యేకంగా మీ మీద ఎటువంటి ఉద్దేశం లేదు. ఇప్పుడు నేను ప్రస్తుతానికి తెలుగు భాష ఉపాధ్యాయునిగా, గౌడ్ ఉపాధ్యాయునిగా భూపాలపల్లి మండలంలో స్కూల్ అసిస్టెంట్ తెలుగుగా పనిచేస్తున్నాను. ఇప్పుడు ఆ స్కూల్లో మ్యాథ్స్ కాకుండా తెలుగు బోధిస్తున్నాను. కానీ అప్పుడు ఉన్నటువంటి పద్మ స్కూల్లో నిజంగా చదువు కంటే చదువుతో పాటు క్రమశిక్షణ బాగా ఉండేది. పేరెంట్స్ దగ్గర నుండి ఎటువంటి మీ యొక్క పేరెంట్స్ అప్పుడు చదువుకునేవారు కాదు. అంటే వాళ్ళు అంత విద్యావంతులు కాదు, వాళ్ళ పని వాళ్ళకే ఉండేది. ఈ పద్మ స్కూల్ 6 to 6 గంటల నుంచి 6 PM 6 AM నుండి మొదలుపెడితే 6 PM వరకు మీకు చదవడం మేమే, హోంవర్క్ చేయించడం మీద అన్నీ మా బాధ్యతగా తీసుకునేవారు. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఉన్నటువంటి కార్పొరేట్ మంచి పెద్ద స్కూల్స్ ఉన్నాయి చూడండి, అటువంటి స్కూల్లో అటువంటి విద్యను మీరు అప్పుడే విశ్వసించారని నేను అనుకుంటున్నాను. మళ్ళీ తర్వాత మీకు మెయిన్ సబ్జెక్ట్స్ మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీషు మీకు మార్నింగ్ ట్యూషన్లో ఉండేది. మళ్ళీ తర్వాత మీకు స్కూల్లో 9:30 to 4 PM మళ్ళీ ఆ విధంగా కూడా ఉండేది. మీకు ఆ విధంగా కూడా సారు టైం టేబుల్ వాళ్ళకు మెయిన్ సబ్జెక్ట్స్ మనకు ఒక్కొక్క 2 periods ఉండాలి. ఉంటేనే వాళ్ళు ముందు భవిష్యత్తులో వాళ్ళు ఏదైనా ఒకటి మంచి భవిష్యత్తు తీర్చిదిద్దగలుగుతామని చెప్పి సార్ ఒక ప్రణాళిక రూపుదిద్ది మీకు అప్పుడు మెయిన్ సబ్జెక్టులో విద్యా బోధన జరిగేది. అప్పుడు ఆ విధంగా కూడా మీరు చాలా లాభపడ్డారు. తర్వాత సారు పిల్లలకు తల్లిదండ్రులు లేని వారికి కూడా ఉచితమైన విద్య అందించాడు. సారు లేని వారికి కూడా చాలా ఉచితమైన విద్య. దానికి సార్కు నిజంగా మన ఎల్లవేళలా మేము కూడా సార్ దగ్గర శిష్యులు కానీ సార్ చేసినటువంటి సహాయ సహకారాలు ఎన్నడూ కూడా మరవలేనటువంటివి. ఇంతటితోటి నా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ రవి సార్.
వాస్తవానికి ఆనాటి రోజుల్లో ఈ 3 గ్రామాల చుట్టూ గ్రామాల్లో కూడా ప్రైవేటు పాఠశాలలో పేరొందినది అంకిత భావంతో అత్యధిక ఫలితాలు రాబట్టేటువంటి సంస్థ అంటే పద్మ ఉన్నత పాఠశాల. అది నేను గర్వంగా చెప్పగలను. మీకు తెలుసు, ఆనాటి రోజుల్లో విద్యా వ్యవస్థలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, నవోదయ పాఠశాలలు మాత్రమే కొనసాగుతూ ఉండేవి. ఇప్పుడైతే అనేక రకాల గురుకులాలు వచ్చినాయి. మైనారిటీ అని, సోషల్ వెల్ఫేర్ అని, ట్రైబల్ వెల్ఫేర్ అని, మహాత్మా జ్యోతిరావు పులే అని ఎన్నో వచ్చేసినాయి. ఆనాటి రోజుల్లో ఉన్న 2 గురుకులాలలో ప్రతి సంవత్సరం కనీసం 3 నుంచి 4 వరకు నవోదయ పాఠశాలలో మన సంస్థలో చదివే విద్యార్థులకు సీటు రాబట్టే వాళ్ళం మేము. అట్లా అడ్మినిస్ట్రేటర్ ఎఫిషియెంట్గా ఉన్నట్టయితే ఏ సంస్థ అయినా చాలా చక్కటి మార్గంలో సరి అయిన ఫలితాలను రాబడుతూ ముందు నడుస్తుంది అనేది నేను ఆనాడే ఈ సంస్థ ద్వారా గుర్తించిన. ఇప్పటికీ మీకు కూడా అర్థమై ఉంటుంది. ఓకే రవి సార్, ఆనాటి రోజుల్లో ఈ సంస్థ కొరకు మీరు కష్టపడ్డటువంటి కష్ట ఫలితమే ఈరోజు మా ముందున్న ఈ ఆనుముత్యాలని నేను అనుకుంటున్నాను. ఇదే మీరు మీకు విద్యను అందించినటువంటి వారికి ఇచ్చేటువంటి గొప్ప కానుక, అంతే, ఇంకేం లేదు. థ్యాంక్ యూ.